పాలమూరు జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ చేసిందేం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు. 5 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్లో తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని, కేసీఆర్ ఇంటింటికి నల్లా నీరు ఇచ్చారని గుర్తు చేశారు. 2014కు ముందు ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో సమీక్షించుకోవాలని సూచించారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, జిల్లాకు కొత్త కంపెనీలు నిధులు తీసుకురావాలని కోరారు. అందుల కాలనీ ఉలగొట్టిండ్రు. మేము పోయి అడిగి అక్కడ వాళ్లకు అన్నం పెట్టినందుకు మా తమ్ముడిని జైల్లో పెట్టిండ్రు. అకారణంగా ఇరికిచ్చి కురుమూర్తి దేవుని సాక్షిగా మీరు చెప్పండి, దానిలో మాకేమైనా సంబంధం ఉందా? అది అక్రమ కేసా కాదా? అక్రమంగా ఇరికిచ్చి 15 రోజులుగా జైల్లో పెట్టింది వాస్తవమా కాదా? మీకు ఏ నమ్మకంతో మీకు పదవులు అట్ట పెట్టిండ్రో, మీ గవర్నమెంట్ మీకు ఇచ్చిందో దాని మీద దృష్టి పెట్టకుండా గొంతు నొక్కే పరిస్థితి చేసి, ప్లస్ పనులను క్యాన్సిల్ చేస్తూ, ప్రశ్నించే వాళ్ళపై కేసులు పెడుతూ జైల్లోకి పంపిస్తామని భయపెట్టడం పద్ధతి అయితే కాదది. తాత్కాలికంగా మీకు ఉపశమనం కలగవచ్చు, శాశ్వతం కలగదు. తెలంగాణ అనేది ఒక పెద్ద తిరుగుబాటు వస్తుంది.